సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ పులివెందుల ఏదైతే బై ఎలక్షన్ జరిగిందో దాంట్లో అసలు ఊహించని విధంగా టీడీపీకి సుమారుగా 6,000 పైచిల్లుకి మెజారిటీ అనేది వచ్చింది. అంటే అది న్యాయబద్ధంగా రాలేదని వైసీపీ వాళ్ళు చెప్తుంటే జగన్ కి బుద్ధి చెప్పారని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? టీడీపీ కాదండి, ఇది కూటమికి. కూటమికి పులివెందుల్లో 6,700 చిల్లర ఓట్లు వచ్చిందని చెప్పేసి వాళ్ళు సంతోషపడుతున్నారు, పండుగ చేసుకున్నారు, చేసుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలుసు 30 సంవత్సరాలుగా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజు అక్కడ ఓటమి లేదు. ఎందుకు లేదు ఓటమి? ఆడ ప్రజలందరూ తెలుసు. వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటేనే పులివెందులకి పెట్టిన పేరు. ఆ పులివెందుల్ని బెంగళూరు లాగా నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన ఘనత వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు జడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి. ఎందుకు గెలవాలనుకుంటున్నారంటే నేను చెప్తాను కారణం. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినాక, తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాక ఏ పథకాలు చేయట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయింది. ఎందుకు గెలిపించాం ఈ పార్టీని అని చెప్పేసి నెత్తినోరు కొట్టుకుంటున్నారు, చెప్పుతో కొట్టుకుంటామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఈ రోజు ఏం జరిగిందంటే ఎట్లయినా సరే గెలిచి ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పేసి వాళ్ళు నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం గమనించాలి. ఒక పోలీసు బూటు కాలు పట్టుకున్న ఒక వ్యక్తి, నేను ఓటేస్తానా, మీకు దండం పెడతాను, నన్ను ఓటుకి పంపించండి, మీ కాళ్ళు పట్టుకుని బతినాడు అతను. నీకు తెలుసు కదా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను ఓటేస్తాను చెప్పి ఎందుకన్నారు అతను? పోలీసులు ఎందుకు ఆపారు అతన్ని? గమనించాలి ప్రజలు కూడా. పోలీసులు ఎందుకు ఆపారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఓటేసేవాళ్ళు. అసలు ఓటర్స్ని ఓటర్ బూత్లోకి పోనీయకూడదు, పోలింగ్ బూత్లకు పోనీయకూడదు, మేమే ఓట్లు వేసుకొని చెప్పేసి వాళ్ళ దొంగ ఓట్లు వేసి దొంగ ఓట్లు గుద్దుకొని ఈరోజు మేము గెలిచి సంకలు గుద్దుకుంటున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం ప్రజలు తెలుసు. ఈరోజు ఏదో వాళ్ళు ఏమనుకున్నారంటే తూతు మంత్రంగా కొన్ని ఓట్లు ఇద్దాం, వాళ్ళకి పూర్తిగా ఓట్లు ఒకటి పడితే మమ్మల్ని దొంగ ఓట్లు వేసి అనుకుంటారని చెప్పేసి షో చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇది ఓటమి మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రజలు తెలుసు, ప్రజల మనసులు మేము గెలుచుకున్నాం. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు రేపు పొద్దున. రిగ్గింగ్ సంగతి కొంచెం పక్కన పెడితే ఏదైతే ఫ్యాక్షనిజం అనేది రాజారెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, దాన్ని వాళ్ళు దాన్ని ప్రోత్సహించలేదు. దాన్ని అక్కడితో కట్టడి చేశారు. ఇప్పటికీ ఆ ఫ్యాక్షనిజం అనేది పులివెందులో కావచ్చు, ఓవరాల్ గా రాయలసీమలో కూడా తగ్గినట్టే ఉంది. కాకపోతే వీళ్ళు మళ్ళీ అదే ఫ్యాక్షన్ ని బయటికి తీసుకుని వస్తున్నారని అనుకోవచ్చా? టీడీపీ వాళ్ళు వైసీపీ మీద చేస్తున్న దాడుల గురించి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అక్కడ పులివెందుల ఎమ్మెల్యే గెలిచినాక మంత్రిగా చేశారు, సీఎంగా చేశారు. ఆయన చేసినాక ఏ రోజు ఫ్యాక్షన్ ఆయన డెవలప్ చేయాల, ప్రోత్సహించారు. ఆయన ప్రతిసారి ప్రజలకు మంచి అని చూశారు ఆయన. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజలకు న్యాయం చేయాలి, మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎక్కడ ఆయన ఫ్యాక్షనిస్ట్ ఆయన ప్రోత్సాహం చేయాల. కానీ ఈ రోజు కూటమి అధికారం వచ్చినాక రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మీరు గమనించండి. ఒకప్పుడు ఫ్యాక్షనిజం అంటే ఎక్కడ ఉండేది? రాయలసీమ జిల్లాలో ఉండేది. కానీ రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం మొదలైపోయింది. ఈ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాష్ట్రంలో మా పార్టీ ఉండాలి, ఎప్పటికి మేమే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రజల మనసులో అర్థమైపోయింది, ప్రజలకు తెలిసిపోయిందంతా. రాబో రోజుల్లో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. అప్పుడు మేము చూపిస్తాం ఖచ్చితంగా. అంటే ఏంటంటారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవి? అంటే రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళని కూడా ఈయన జగన్ గారు వదిలేసి ఆయన ఫ్యాక్షనిజాన్ని అసలుకి ఆయన ప్రోత్సహించలేదు. కాకపోతే ఇక్కడ చూస్తే డైరెక్ట్ గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే దాడులు చేయటం విపరీతంగా. అక్కడ పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా మీరు చూసే ఉంటారు. దాదాపు అక్కడ జరిగిన దాడులు కావచ్చు. ఈ దాడులన్నీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన డిఎస్పీనో ఎవరో తిడితే ఆయన్ని కానీ అనేసి ఈయన కూడా అన్ని నోట్ చేస్తూ వస్తున్నారు. డిజిటల్ బుక్ అనేసి ఈయన పెట్టారు, వాళ్ళు రెడ్ బుక్ అని పెట్టారు, ఈయన డిజిటల్ బుక్ అని పెట్టారు. అంటే రెడ్ బుక్ ఈ రకంగా ఉంది, ఇక డిజిటల్ బుక్ అనేది ఏ రకంగా ఉండిపోతుంది? అంటే ప్రజలకి అవగాహన అనేది ఉండాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అన్నారు. 2.1 అయింది. రేపొద్దున కార్యకర్తలకు మంచి చేస్తాము, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలకి మంచి జరగలేని ఉద్దేశం మాకు ఉంది. ఖచ్చితంగా 2.0 ఉంటుంది. నాయకులకి కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది, దాంతోపాటు ప్రజలకు మంచి జరిగే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అన్నది చెప్పారు. ఇప్పుడేంది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వీళ్ళు తెచ్చారు. యాక్చువల్గా మనకు తెలుసు రాజ్యాంగం ఏంటి? అంబేద్కర్ గారి రాజ్యాంగం. కొత్తగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏం పేరు రాసుకున్నారు? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయబెట్టు, జైలుకి పంపించడం అని పనిగా పెట్టినారు వీళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టారో కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టలేకపోతున్నారు. కేసులు పెట్టినప్పుడు తీసుకోవట్లా. మీకు ఏ ఇబ్బంది అయినా సరే మీరు రేపొద్దున మేము యాప్ పెడతా ఉన్నాం, యాప్లో మీరు మొత్తం చెప్పండి, మేము నోట్ చేసుకుంటాం. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఎవరైతే మేము ఇబ్బంది పెట్టారో ఆఫీసుల్లో వాళ్ళకి మేము ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది ఉద్దేశం.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ ఫ్యాక్షన్ ఆయన రెండో రూపాన్ని చూడలేదు, ప్రజలు కూడా ఆయన మంచితనాన్ని చూశారు. మరి తన కార్యకర్తల్ని, తన పార్టీని అంటే తల్లిలా భావించే పార్టీ కార్యకర్తలు అంతలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే వీళ్ళు చేస్తున్న దానికి దీనికి సమాధానం అనేది ఉండదంటారా వైసీపీ అధికారంలోకి వస్తే? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు చెబుతున్నట్టు మాట నేను, ఇప్పుడు మనం ఏ ఎత్తున వేస్తే అదే చెట్టేది, అదే కాయ వస్తుంది. మీరు ఈ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో రేపొద్దున మేము కూడా ఖచ్చితంగా వడ్డీ సహా చెల్లిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం మీరు గమనించాలి, ఎక్కడ చూడ విధంగా, ఎప్పుడు చూడ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తెల్లారి నుంచే వాళ్ళు ఏ విధంగా మొదలుపెట్టారో మా మీద ఇప్పటికి జరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా సరే మా కార్యకర్తను కొడతామో, నరకతమో, చంపటమో చేస్తూనే ఉన్నారు. మేము ఎందుకు వదిలిపెడతాం? మేము వదిలిపెట్టాం. అయితే మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మేము పనిష్మెంట్ ఇస్తాము. ఏ విధంగా చట్టపరంగా ఇస్తాం, మేము ఖచ్చితంగా చట్టపరంగా ఇస్తాం. మేము గొడవలు చేసుకుని ఇళ్ళకి వెళ్ళి జనాలను బయట లాక్కొచ్చి నరకటాలో, లేదా బయట లాక్కొచ్చి కొడతాలో అట్లా ఉండదు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో ఎవరిని వదిలిపెట్టం. ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడాలో శిక్ష పడే విధంగా మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా. అది ఓకే.